హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ది మోస్ట్ ఎలిగెంట్ లెఫ్ట్ హ్యాండర్స్ అని చెప్పాలి. అండ్ భయంకరమైన బాదగళ్ళు, మంచి గుడ్ లుకింగ్ షాట్స్ ఆడగళ్ళు అండ్ వైట్ బాల్ క్రికెట్లో అద్భుతమైన రీతిలో అతని పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా అతని టెస్ట్ కెరియర్లో చాలానే మలుపులు తిరిగాయి. అవకాశం లేటుగా వచ్చింది, బట్ వచ్చినప్పుడల్లా తన టీం కోసం నిలబడ్డాడు. ఫెంటాస్టిక్ ప్లేయర్, ఫెంటాస్టిక్ ఫీల్డర్, అద్భుతమైన బ్యాటర్. కాల్స్ ఇట్ డే. అతని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసికలీ శిఖర్ ధవన్తో అందరికీ నచ్చేది ఏంటి అంటే కనుక, ఒకటి అతని సెలబ్రేషన్, ఆ థై-ఫై సెలబ్రేషన్ ఒకటి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. రెండోది అతని స్మైల్. ఎంతటి క్లిష్టమైన పరిస్థితి ఉన్నా, అది మ్యాచ్లో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, ఎప్పుడూ ఆ నవ్వు మాత్రం అతను వదిలి వెళ్ళదు. ఆల్వేస్ స్మైలింగ్, హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు. ఎంత పెయిన్లో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఇంజరీ ఇబ్బంది కానివ్వండి, లేదా అతని వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఇబ్బంది వల్ల కానివ్వండి, ఏది కూడా అతని మొహంలో కనబడినప్పుడు. అండ్ అలాంటి పెయిన్ని బ్యాటిల్ చేస్తూ ఎన్నెన్నో అద్భుతమైన నాక్స్ ఆడాడు. ఎస్పెషల్లీ 2019లో వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాతో నాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇండియాకి. ఎందుకంటే అప్పటిదాకా ఇండియా బీటింగ్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ అనేది కొంచెం ఇంత బాగా చేయగలరా లేదా అనే డౌట్లు వచ్చాయి. బట్ ఆ వరల్డ్ కప్లో శిఖర్ ధవన్ 100 కొట్టాడు. అండ్ యాడ్ థంబ్ ఇంజరీ, పెయిన్ కిల్లర్ తీసుకుని ఆడాడు. ఆ తర్వాత అఫ్కోర్స్ ఆ తమ్ము ఇరిగింది కాబట్టి అతను మళ్ళీ ఆడలేకపోయాడు. అతను వరల్డ్ కప్ నుంచి వైదొలుగా పోవాల్సి వచ్చింది. అండ్ హూనోస్, న్యూజిలాండ్తో మ్యాచ్లో అతను ఉండుంటే బాగుండేదేమో. ముగ్గురు టాప్ ఆర్డర్ రైట్ హ్యాండర్స్ అయిపోయారు. అటు బోల్ట్, ఇటు మ్యాట్ హెన్రీ అవుట్ చేస్తారు. అతను ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ అతని కాంట్రిబ్యూషన్ ఇన్ వన్ డే క్రికెట్ ఏదైతే ఉందో, అతను ఒక రకంగా చెప్పాలంటే హిస్ కెరియర్ వాస్ లార్జ్లీ బిట్వీన్ 2013 and 19. ఆ తర్వాత ఇంజరీస్ కానీ, దెన్ దే థాట్ ఓకే ఫైన్ కేఎల్ రాహుల్ని ఆడిద్దామనే ఆలోచన వల్ల కానివ్వండి, ఎక్కువగా పోస్ట్ 2019 అతను ఎక్కువగా ఆడలా. బట్ ప్రీ 2019 అంటే 2012-13 నుంచి 2019 దాకా ఆ 6 yearsలో శిఖర్ ధవన్ అదరగొట్టాడు అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. అతని డెబ్యూ కూడా చాలా లేట్గా చేశాడు. అతని డెబ్యూ కూడా 27-28 ఏళ్ళకి తనకు అవకాశం వచ్చింది. అంటే చాలామంది అంటూ ఉంటారు స్పోర్ట్ అనేది నిడివి చాలా తక్కువగా ఉంటుంది, యూ హ్యావ్ టు స్టార్ట్ లిటిల్ ఎర్లీ, లేదంటే కష్టం అవుతుంది అని. ఇట్ స్టార్టెడ్ లేట్. అండ్ ఆ విషయం తెలుసు. ఆ విషయం మనం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. మేరే సే हुआ नहीं, लेकिन जब एक अच्छा यंग प्लेयर आ रहा है जो मैं जानता हूँ कि वो मुझसे अच्छा है, तो उसको तो मौका मिलना चाहिए అన్నాడు శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ. అంటే యంగ్ స్టార్ నాకైతే దొరకలేదు, కానీ అట్లా దొరికిన ప్లేయర్ ఉన్నాడు. అతను ఇప్పుడున్న కరెంట్ ఫామ్లో అతను నాకన్నా బెటర్ ప్లేయర్, సో అతనే సెలెక్ట్ కావాలని చెప్పాడు. అందులో ఎక్కడ కూడా ఒక ఫాల్స్, ఒక ఫసాడో లేకపోతే ఒక ఏదో ముందు పైకి మాట అనేసి లోపల ఇంకేదో అనుకున్నాం ఏది కనిపించలే. అండ్ శిఖర్ ధవన్ అందుకే ఎప్పుడు కూడా ఈజ్ వెరీ లైట్ హార్టెడ్గా కానివ్వండి, చాలా ఎప్పుడు ఆరాముగా ఉంటాడు. అండ్ శిఖర్ ధవన్ ఫీల్డింగ్ గురించి మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటాం, ఎందుకంటే అతను బ్యాటింగ్ అంత అద్భుతంగా చేస్తాడు కాబట్టి అతను ఫీల్డింగ్ చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. అందరికీ 2016 బంగ్లాదేశ్ మ్యాచ్లో ధోని రన్అట్ గుర్తుంటుంది, అంతకన్నా ముందు జడేజా క్యాచ్ గుర్తుంటుంది, అంతకన్నా ముందు ధవన్ క్యాచ్ గుర్తుండదు. ధవన్ క్యాచ్ పట్టాడు అక్కడ, ఆ ఫస్ట్ వికెట్ రావడానికి ధవనే అక్కడ క్యాచ్ పట్టాడు. తర్వాత జడేజా క్యాచ్ పట్టి తర్వాత ధోని రన్అట్ చేశాడు. అది చాలా ఇంపార్టెంట్ క్యాచ్. అండ్ 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మనకు తెలిసి ఏం చేశాడు, గోల్డెన్ బ్యాట్. 2015 వరల్డ్ కప్లో అతనే హైయెస్ట్ రన్ గెటర్. 2017, 2018లో కూడా వన్డే ఫార్మాట్లో చాలా బాగా ఆడుతూ వచ్చాడు. అండ్ అప్పట్లో ఆ డెడ్లీ ట్రయో ఉండేది, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఓపెనింగ్, 1 downలో విరాట్ కోహ్లీ, అందరూ పీక్ ఫామ్లో అందరూ. ఆ తర్వాత ఓడికి బ్యాటింగ్ దొరకలేదు, అది ఇబ్బంది అయింది 2019 వరల్డ్ కప్లో. బట్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు వాళ్ళ ముగ్గురు ఆడేస్తూ ఉంటే ఇంక మిగతా వాళ్ళకి వచ్చింది చాలా తక్కువ డెలివరీస్ ఉండేవి బ్యాటింగ్ చేయడానికి. అండ్ ఆ టైంలో రోహిత్ శర్మ యాక్చువల్లీ కొంచెం స్లోగా ఆడేవాడు. తర్వాత ఇంకా లాస్ట్ 1.5-2 yearsగా అతను పందా మార్చాడు. కానీ అంతకుముందు మాత్రం రోహిత్ శర్మ స్లోగా స్టార్ట్ చేసి ఆ తర్వాత 6లతో యాక్సలరేట్ చేసి మంచి స్ట్రైక్ రేట్ వచ్చేది. అతను స్లోగా స్టార్ట్ చేసిన రన్ రేట్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకు బాధ్యత తీసుకుంది శిఖర్ ధవన్. అండ్ టెస్ట్ మ్యాచెస్లో 2300 దాకా పరుగులు ఉన్నాయి, T20లో తనకు పరుగులు ఉన్నాయి. వన్డేలో మాత్రం అతను నిజంగానే మ్యాజిక్లు చేయగలిగాడు. He has been a phenomenal వన్డే ప్లేయర్. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టిన ఏకైక ఇండియన్ ఓపెనర్ ఈజ్ శిఖర్ ధవన్. తెండూల్కర్ కూడా కుదరలేదు అది. శిఖర్ ధవన్ ఓపెనర్గా ఈ అన్ని 4 దేశాల్లో వన్డేస్లో సెంచరీ కొట్టాడు. అండ్ వన్డేలో వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ బ్యాటర్స్. ఆ పీరియడ్లో ఉన్నదే 3 రిలయబుల్ బ్యాటర్స్, అందులో శిఖర్ ధవన్ హెస్ ప్లేడ్ క్రూషల్ రోల్ ఆ 6-7 ఏళ్లలో. టెస్ట్ మ్యాచ్లో డెబ్యూలోనే అదరగొట్టాడు, ఫాస్ట్ సెంచరీ కొట్టాడు, ఆల్మోస్ట్ కుమ్మేస్తున్న డబుల్ సెంచరీ అని కుదరలేదు అది. బట్ ఆ తర్వాత అదే ఫామ్ని కంటిన్యూ చేశాడు. ఫారెన్లో కూడా అతనికి సెంచరీలు ఉన్నాయి. బట్ వైట్ బాల్లో చూపించినంత పదును రెడ్ బాల్లో చూపించడానికి కొన్ని డౌట్లు వచ్చాయి. అఫ్కోర్స్ అప్పుడు కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండేది. మురళీ విజయ్ అనుకున్నారు, మయాంక్ అగర్వాల్ అనుకున్నారు. సో అలా కొంచెం ఇబ్బందులు అయినా కానీ
వన్డే ఫార్మాట్లో హెస్ బీన్ గుడ్. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే కనుక T20లో when ఇండియా డిసైడెడ్ దట్ లేదు కొంచెం రాహుల్తో ముందుకు వెళ్దాం అనే ఆలోచన వచ్చినప్పుడు శిఖర్ ధవన్ పక్కన పెట్టారు. T20లో టు బి వెరీ ఫెయిర్ అండ్ ఆనెస్ట్, ఇంటర్నేషనల్ T20లో మాత్రం అతని రికార్డ్ అంత స్ట్రాంగ్గా లేదు అని అందరూ అంటారు, కానీ స్ట్రాంగ్గానే ఉంది. బట్ పాయింట్ ఈజ్ ముగ్గురు ఒకే స్టైల్లో ఆడుతున్నారు, ఇంకొంచెం వెరైటీ ఉన్న ప్లేయర్ కావాలని చెప్పేసి ఇండియా అనుకుని. అండ్ అది వర్కౌట్ కాలే. నేను పాజిటివ్గా అది వర్కౌట్ కాదు. రాహుల్ గురించి తప్పుగా మాట్లాడేది ఏమీ లేదు, కానీ ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో రాహుల్ ఆల్సో ప్యారల్లీ బికేమ్ కెప్టెన్ ఆఫ్ వన్ ఫ్రాంచైజీ. అతని ఆట స్టైల్ మారిపోయింది. ఎందుకంటే 2016, 2017, 2018 రాహుల్ చాలా బాగా ఆడాడు T20లో, మంచి స్ట్రైక్ రేట్తో ఆడేవాడు. బట్ ఆ తర్వాత దెన్ దెర్ హ్యావ్ బిన్ లిటిల్ ప్రాబ్లమ్స్. సో దానివల్ల ఇక సరే అతను ఉన్నాడు కదా అని అనుకున్నారు. అండ్ దెన్ కాలక్రమేణా మళ్ళీ శిఖర్ ధవన్, యశస్వి జైస్వాల్ వీళ్ళందరూ కూడా వచ్చేసారు కాబట్టి శిఖర్ ధవన్కి మళ్ళీ వైట్ బాల్లో తనకు ఆడే అవకాశాలు రాలేదు. రెడ్ బాల్లో రోహిత్ శర్మ పైన ఆడుతున్నాడు, గిల్ పైన ఆడుతున్నాడు, జైస్వాల్ పైన ఆడుతున్నాడు, అక్కడ కూడా అవకాశం రాలేదు. ఐపీఎల్లో శిఖర్ ధవన్ ఇస్ లెజెండ్. అసలు ఐపీఎల్లో అతని గురించి మాట్లాడడం మనం, ఐపీఎల్ దాదాపు 7,000 పరుగులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతాం, ఫర్ ఆల్ హిస్ ఎక్స్ప్లాయిట్స్. రోహిత్ శర్మ గురించి మాట్లాడతాం, హిస్ క్యాప్టెన్సీ అండ్ ఇన్నింగ్స్ అంతా మాట్లాడతాం. డేవిడ్ వార్నర్ గురించి చాలా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటాం. ధవన్ ఐపీఎల్లో దాదాపు 7,000 పరుగులు ఉన్నాయి. అండ్ ఏ స్ట్రైక్ రేట్ అయితే T20లో అతన్ని సాలిడ్గా లేరని ఒక భావన వచ్చిందో, బేసిక్లీ పాయింట్ వాజ్ నాట్ స్ట్రైక్ రేట్, పాయింట్ వాజ్ వెరైటీ. ఎందుకంటే ధవన్ రేంజ్ మంచి రేంజ్ ఉండేది, బండ కొట్టగళ్ళు, స్వీప్ షాట్ ఆడగళ్ళు, పుల్ షాట్ ఆడగళ్ళు అంతా ఉండేది. కానీ ప్రాబబ్లీ T20కి రావులేట బెటర్ రేంజ్ అని BCCI భావించింది. అండ్ దే ఆర్ ఫేర్ ఇన్ దేర్ అసెస్మెంట్. అతను ఆడలేకపోవడాలి, దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇంకా ఆ తర్వాత మళ్ళీ యంగర్ క్రాప్ కోసం వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నించారు. బట్ T20లో వాజ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్. ఏ 6 ఏళ్ళు అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో 6 ఏళ్ళు అతను SRH ఆడాడు. 2018 దాకా కూడా అతను SRH ఆడాడు, 13 నుంచి. ప్రతి సీజన్లోనూ 350 పరుగుల పైన కొట్టాడు, 400 పరుగుల పైన కొట్టాడు, దాదాపు 500 దాకా పరుగులు కూడా కొట్టాడు. ప్రతి సీజన్లో ఆ డేవిడ్ ధవన్ అని చెప్పేసి పేరు కూడా వచ్చింది కదా. శిఖర్ అండ్ డేవిడ్ వార్నర్ పార్ట్నర్షిప్ అనేది ఎంత స్ట్రాంగ్గా తయారైందో SRHకి 2-3 ఏళ్లలో. సో హీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్. అక్కడ కూడా ఒక ఎండ్ హోల్డ్ చేసుకుని అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేసేవాడు. ఐపీఎల్లో కొంచెం హోల్డ్ చేస్తున్నాడు, ఫ్లంబాయింట్గా ఆడట్లేదు అని ఏవైతే క్రిటిసిజం వచ్చిందో, నెక్స్ట్ సీజన్లోనే బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. పంజాబ్కి వెళ్ళినప్పుడు ఉప్పల్కి వచ్చినప్పుడు 99 అంతా కొట్టాడు తను. సో T20 గేమ్లో అతను 19 తగ్గల. పాయింట్ ఏంటంటే అగైన్ చాలామంది ప్లేయర్లు ఉన్నారు కాబట్టి ఎవరు మోడర్న్ డే T20 కొంచెం బెటర్గా పనికి వస్తారనే ఆలోచన వల్ల కొంతమంది ప్లేయర్స్ నుంచి దే మైట్ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ అన్ఫార్చునేట్లీ శిఖర్ ధవన్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా కొంచెం లేట్గా స్టార్ట్ చేశాడు. అండ్ బాగానే ఉన్నాడు, అతను ప్రైమ్లో ఉన్నాడు అనుకుంటున్న టైంలో వన్ అన్ఫార్చునేట్ ఇంజరీ. ఇంకా అక్కడి నుంచి కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. పోస్ట్ 2019 అతని పోస్ట్కున్న కాంపిటీషన్ అంతా ఇంతగా. రాహుల్ వాజ్ వన్ ఆఫ్ ది కాంపిటీటర్స్, గిల్ అప్పుడే వచ్చాడు బ్యాటింగ్ చేయడానికి. అక్కడ ఎట్లా ఆడతాడు ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నారు. అండ్ దెన్ T20లో మీకు రకరకాల కాంబినేషన్లు కూడా ట్రై చేస్తూ వచ్చారు. థాట్ దీపక్ కూడా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందేమో అనుకున్న దీపక్ కూడా ట్రై చేయాల్సి వచ్చింది. ఈవెన్ రకరకాల ఎక్స్పెరిమెంట్లు ట్రై చేశారు. రోహిత్ అండ్ రాహుల్ తర్వాత కుదురుకున్న తర్వాత మిడిల్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అగైన్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ ఆర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి ప్లేయర్లు అందరూ వచ్చేసరికి మీకు శిఖర్ ధవన్ చోటు కనిపించాలి. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. అండ్ ధవన్తో మెచ్చుకోవాల్సింది లేదా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పరిస్థితులను ఎప్పుడు అతను తప్పు పట్ల. నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎక్కడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. అరే నేను బాగానే ఆడుతున్నాను, నన్ను ఎలా తప్పించారు, మిగతా వాళ్ళందరూ కంబ్యాక్ చేస్తున్నారు, వాళ్ళకన్నా నేను బాగానే ఆడాను కదా, నన్ను ఎందుకు తప్పించారని ఎక్కడ ఏమీ మాట్లాడు. అడిగినప్పుడు కూడా అతను కొంచెం బెటర్గా ఆడుతున్నాడు, టీం రిక్వైర్మెంట్కి అతను బాగా సరిపోతున్నాడు అనే సమాధానం ఇచ్చాడు. ప్రతిసారి ఎప్పుడెప్పుడైతే తనకు అవకాశం ఇవ్వలేదో అప్పుడప్పుడు ఎవరు మెహనత్ కరంగానే మాట వచ్చింది. ప్రతిసారి ఏదైనా మన టీం ఏదైనా మంచి మేజర్ టోర్నమెంట్ ఆడుతున్నా లేదా గెలిచినా లేదా ఎవరన్నా బాగా ఆడినా కూడా అతని దగ్గర నుంచి అప్రిసియేషన్ వస్తూనే వచ్చింది. అండ్ అట్ వన్ ఫేజ్ ఎస్ హీ వాజ్ మెంటలీ వీక్ ఆల్సో. ఎందుకంటే ఎవరికన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది చైల్డ్ కస్టడీ లేకుండా ఉండడం, ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి ఒక బ్యాడ్ బ్రేకప్స్ అనేవి అవ్వడం అనేది ఎవరికైనా కష్టంగా ఉంటుంది. అది అతని ఆట మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో అనే ఆలోచన కూడా చాలామందికి కలిగింది. దానివల్ల అతని ప్లేస్ ఏమైనా పోయిందా లేదా అనేది మనం మాట్లాడుకోవడం సబబు కాదు. బట్ ఆ తర్వాత మళ్ళీ వెనెవరీ కేమ్ బ్యాక్ టు ప్లే ఐపీఎల్ బాగా ఆడాడు. అండ్ అంతెందుకు లాస్ట్ టైం కూడా అతనికి ప్రీతి సింతాకి ఏదో పడలేదని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. బట్ లేదు అని చెప్పి పంజాబ్ కింగ్స్ వాళ్ళ ఫౌండేషన్తో కూడా శిఖర్ ధవన్ పార్టిసిపేట్ చేశాడు. శిఖర్ ధవన్ ఫౌండేషన్, పంజాబ్ కింగ్స్ ఫౌండేషన్ కలిసి కొన్ని మంచి చారిటీ వర్క్స్ కూడా చేశారు. సో ఈజ్ ఆల్వేస్ అ వెరీ వెరీ గివింగ్ గై, ఒక ప్రాపర్ టీమ్ ప్లేయర్. అండ్ అలాంటి టీమ్ ప్లేయర్లకి డెఫినెట్లీ టీమ్ ప్లేయర్స్ అందరూ టీమ్ ప్లేయర్సే కాదనట్లేదు, బట్ దెర్ ఆర్ సమ్ చూస్తేనే ఈ టీం కోసం ఆడతాడు బాస్ అనిపించే ప్లేయర్లు ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ అలాంటి మొత్తం అక్రాస్ ఆల్ ది క్రికెటింగ్ కంట్రీస్ అందులో ముందు వరుసలో ఉండే ప్లేయర్ శిఖర్ ధవన్. అండ్ ఈ రిటైర్మెంట్ వీడియోలో కూడా చూడండి హ్యాపీగా నవ్వుతూ ఏం చెప్పాడంటే,
నేను ఇంకా ఆడలేను అనే బాధ లేదు, నేను ఆడాను అని నాకు సంతోషంగా ఉంది అన్నాడు. సో అలాంటి ఒక కంటెంట్ అనేది ఉంటుంది శిఖర్ ధవన్ దగ్గర. హ్యాపీగా ఉన్నాను నేను, సాటిస్ఫైడ్గా ఉన్నాను నేను, ఒక ఆలోచన అనేది ఎప్పుడు కూడా అతను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. హోప్ఫుల్లీ అతని కెపాసిటీలో క్రికెట్కి ఇంకేమైనా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్లో ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం, బేస్బాల్ హడావిడి అవన్నీ ఇప్పుడు చూస్తున్నాం, కానీ సెహ్వాగ్ ఆట అయిపోయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఏదైతే వాయిడ్ వస్తుందేమో అని అందరూ ఫీల్ అవుతూ వచ్చారు. అరే సెహ్వాగ్ రిటైర్ అయిపోతే పరిస్థితి ఏంటి, సెహ్వాగ్ ఫామ్లో లేడా, అలాంటి ఓపెనర్ లేడా అని చెప్పేసి 2012-13లో కొంచెం చర్చ నడుస్తూ వచ్చింది. బట్ ఇమీడియట్గా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లోనే, ఆస్ట్రేలియా సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్లో రెండో టెస్ట్ మ్యాచ్లో సెహ్వాగ్ డ్రాప్ చేశాడు. మూడో టెస్ట్ మ్యాచ్లో సెహ్వాగ్ లేని లోటు కనిపించేసింది. అలాంటి ఒక ఓపెనరే దొరికాడు అని ఒక ఫీలింగ్ వచ్చింది. అదే సేమ్ అతను వన్డే మ్యాచ్లో ఇంకా కన్సిస్టెంట్గా ఆడగాడు. ఇట్ వాజ్ మోర్ కన్సిస్టెంట్ దెన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్ వన్డే ఇంటర్నేషనల్స్. సెహ్వాగ్ టెస్ట్ మ్యాచ్లో వేరే లెవెల్ కన్సిస్టెన్సీ చూపించాడు, కానీ ఇక్కడ మాత్రం వేరే లెవెల్ కన్సిస్టెన్సీ వన్డే ఇంటర్నేషనల్స్ చూపించాడు. అండ్ నిజంగా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఓపెనర్స్ ఆఫ్ వన్డే క్రికెట్ శిఖర్ ధవన్, అందులో ఎటువంటి సందేహం లేదు. సో వన్డే ఫార్మాట్లోనే శిఖర్ ధవన్ ఛాన్స్ ఉంటుందేమో అని అనుకున్నాం. న్యూజిలాండ్ టూర్కి వెళ్ళాడు, శ్రీలంక టూర్కి వెళ్ళాడు, జింబాబ్వే టూర్కి వెళ్ళాడు. బట్ మేజర్ టోర్నమెంట్స్ వచ్చినప్పుడల్లా కూడా అతను సెలెక్ట్ అవ్వలేకుండానే ఉన్నాడు. అన్ఫార్చునేట్, లేట్ స్టార్ట్ అయింది, అలాగే ఎగ్జిట్ కూడా సరైన రీతిలో అవ్వలేదు. బట్ దట్స్ వాట్ స్పోర్ట్ ఈస్. కొన్నిసార్లు సరైన రీతిలో మీకు ముగింపులు కానీ లేకపోతే ఆరంభాలు కానీ ఉండవు. అలాంటి చాలామంది క్రికెటర్స్ ఉన్నారు. ఇండియన్ క్రికెటర్ తెలుగునాటే చాలామంది ప్లేయర్లు ఉన్నారు, ఓవరాల్ ఇండియాలో చాలామంది ప్లేయర్స్ ఉంటారు. బట్ ఉన్న నిడివిలో చాలా బిగ్ ఇంపాక్ట్ చూపించిన ప్లేయర్ శిఖర్ ధవన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ శిఖర్ ధవన్, ఈ యొక్క స్పోర్ట్ ఆడినందుకు అండ్ ఇండియాకి ఆడిన అవకాశం వచ్చినప్పుడు దుమ్ము లేపినందుకు, చాలామంది మనసుల్లో గబ్బర్గా నిలిచిపోయినందుకు, థైఫైతో, ఆ నవ్వుతో, ఆ బ్యాటింగ్ స్టైల్తో ఒక చెరగని ముద్ర ఇండియన్ క్రికెట్ మీద, ఇంటర్నేషనల్ క్రికెట్ మీద అండ్ క్రికెట్ అభిమానుల్లో కూడా వేసినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక అన్నట్టుగానే లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా వేరే ఏ విధంగా క్రికెట్కి ఏమైనా సర్వీస్లు ఏమైనా అందజేస్తారని చూడండి. ఎందుకంటే అండర్ 19 డేస్ నుంచి ఆడుతున్నాడు. సో రకరకాల ఏజ్ గ్రూప్ క్రికెట్ అతను చూశాడు. ఐపీఎల్లో డిఫరెంట్ ఫార్మాట్స్కి, డిఫరెంట్ ఫ్రాంచైజ్కి ఆడాడు. సో అలా ఎవరికన్నా ఏదో రూపంలో ఏదో విధంగా అతని క్రికెట్ కాంట్రిబ్యూషన్ కంటిన్యూ అవుతే కనుక విల్ బి గ్రేట్.